జై గురుదత్త. వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. దత్త బంధువులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారము తెలుసుకుంటూ మనం వీడియోలు చేస్తున్నామండి. ఈరోజు కూడా మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి తెలుసుకొని ఈ ఛానల్లో పోస్ట్ చేసుకుందామండి. మిగతా వారు కూడా చూసి తరిస్తారని ఆశిస్తున్నానండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఇంతకుముందు చేసిన వీడియోలలో కొన్ని వీడియోలో వాయిస్ కరెక్ట్ లేదండి, అందుకే కొద్దిగా గట్టిగా మాట్లాడుతున్నా. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీ గురుదత్త ప్రభువులను ప్రార్థించడము, మొక్కడము ఏదన్నా కానీ అంత ఈజీ కాదండి, చాలా కష్టమవుతుంది. అయినా కానీ మిగతా వాళ్ళకి కష్టమవుతుంది, నాకు కష్టమవుతుంది అన్న విషయం కాదండి. ఎవరి అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంటుంది. యాక్చువల్ విషయం ఏంటంటే దత్త ప్రభు మాత్రం స్మరణ మాత్ర సంతుష్టుడు. ఇది మాత్రం పచ్చి నిజమండి. ఇది తెలుసుకొని కష్టము అనేది ఏం లేదు. మిగతా వాళ్ళు చెప్పిన విషయాలు కొన్ని అన్నీ అందరికీ వర్తించవండి. ఎవరి కర్మలు, ఎవరి అదృష్టము, ఎవరికి ఏం జరుగుతుందో, ఎవరికి ఎట్లుంటుందో అది ఆయన ఇష్టం. వాళ్ళ కర్మానుసారం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ అదృష్టం, వాళ్ళ పిల్లల అదృష్టంతో దేవుడి అనుగ్రహం వస్తుందండి. మీరు ఎంత మంచి భక్తులైనా, ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత భక్తులు కావడానికి కానీ, పెద్దవాళ్ళు కావడానికి ఏ దానికైనా కానీ ఫస్ట్ దేవుడి అనుగ్రహం లేనిది కాదు. ఆయన అనుగ్రహంతోనే మీరు మొక్కడం స్టార్ట్ చేయడం జరుగుతుంది, ఏ దేవుణ్ణైనా. ఇది పచ్చి నిజం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే శ్రీ గురుదత్త ప్రభులను మొక్కాలే, ఆయన పాదాలు పట్టుకోవాలంటే ఎన్నో కోట్ల జన్మల సంస్కారం మంచిదై అయి ఉండాలి. అప్పుడు ఎన్నో కోట్ల ముందు నుండి కూడా దత్తా 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 అని అనుకుంటూ ఆయన ప్రార్థన చేస్తూ పారాయణం చేసిన వాళ్ళమే మనందరం. కాబట్టే శ్రీ గురుదత్త ప్రభుల వీడియో వింటున్నాము, శ్రీ గురుదత్త ప్రభుల పారాయణం చేస్తున్నాము. ఇది మన అదృష్టం, అప్పటికి వచ్చిన పుణ్యఫలం. ఇది నాకు తెలిసిన నిజమండి, సత్యం కూడా ఇదే. మిగతా వాళ్ళు ఎలా చెప్తారో వాళ్ళను మీరు మీ ఇష్టము. అది అది ఎలా ప్రవర్తిస్తే ఎట్లా జరుగుతాయి అనేది, ఎట్లా ఆలోచన వస్తాయి అనేది అది వేరే విషయం. కాకపోతే వాస్తవం మాత్రం ఇదేనండి. ఓకే. ఇంకో విషయం అండి, నేను చాలాసార్లు అందరికి కూడా చెప్పింది ఏంటి, పారాయణం చేయండి, పారాయణం చేయండి అని చెప్తూ ఉన్నాను. పారాయణం వల్ల మన మనసు రిలాక్స్ అవుతుందండి. ఫస్ట్ అది పరమాత్మకి సంబంధించిన విషయం కాబట్టి ఏ దేవతా స్తోత్రాలు, ఏ దేవుని చాలీసలు ఇవన్నీ ఆల్రెడీ పోయిన వీడియోలో మాట్లాడుకున్నాం. చదివితే ఏమవుతుందంటే మన హృదయం శుద్ధి అవుతుంది. మన సంస్కారం అంటే మన ఆలోచన, మన థాటింగ్ అంటే మన దాన్ని ఏమంటారంటే అండి, ఏ విషయం పట్ల ఒక విషయాన్ని గురించి మనం చూసే దృక్పథం మారుతుందండి. సానుకూల దృక్పథం అలవడుతూ ఉంటుంది. దైవిక శక్తులు అనేవి మనకు అలవాటు అవుతూ ఉంటవి. అది చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ప్రస్తుతం అండి నేను ఒక పెద్ద విషయం చెప్పబోతున్నా. ఇప్పుడు ప్రస్తుతం జరిగేది మొత్తం శ్రీపాద శ్రీవల్లభుల ప్రజ్ఞ, అతని సిస్టమ్ జరుగుతుంది. శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమావతారము. నేను చెప్పే విషయం ఏంటంటే ఈ రోజు నుండి కనీసము అని కాదు, అందరూ, నేను ప్రేమగానే చెప్తున్నా అండి, నాకు ఇష్టము కొద్దిగా ఈ విషయాలు గట్టిగానే చెప్పాలి. ప్రేమ ఉంటుంది, గట్టిగా ఉంటుంది, భక్తి ఉంటుంది. మీరు వెళ్ళి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము పిఠాపుర సంస్థానం వాళ్ళ తీసుకొచ్చుకొని అధ్యాయము చేయండి, పారాయణం చేయండి, పఠించండి. అప్పుడు చెప్పండి నాకు. 3 days మీరు స్టార్ట్ చేసినాక 3 daysకే మీరు కామెంట్ చేయండి మీకు జరిగిన మంచి అనుభవాలు కానీ ఇంకేం అనుభవాలు కానీ. యాక్చువల్గా మంచి అనుభవాలు జరుగుతాయి, ఇంకే అనుభవాలు అనేది ఉండవు.
కాబట్టి నేను దాని గురించి మాట్లాడడం లేదు. మీరు ఏం చేస్తారంటే అండి, శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము పిఠాపుర సంస్థానం వాళ్ళది మరీ చెప్తున్నాను, నేను తీసుకొచ్చుకొని చదవడం స్టార్ట్ చేయండి. ఏ రోజున అవసరం లేదు. వచ్చే 15 తారీఖు దత్తాత్రేయ భగవాన్ జయంతి ఉందండి. దాని కొరకు ఆ లోపు అయిపోయేలాగా మీరు చదువుకోండి. వారం రోజులు కంప్లీట్ చేయొచ్చండి. ఆయన భక్తితోని, ఆయన ఆశీర్వాదంతో. మీరు ఆశీర్వాదం అడగండి, ప్రార్థించండి, తీసుకొచ్చుకొని చదవండి. దానిలో మీకు అర్థమవుతుంది ఎంత నిగూఢమైన రహస్యాలు ఉన్నాయో. అయితే ఇది శ్రీపాద శ్రీ వల్లభ చరితామృత పారాయణం గురించి చెప్తున్నా అండి. శ్రీ గురుచరితామృతం కూడా తీసుకొచ్చుకొని చదవండి. తర్వాత ఇది అయిపోయినాక చదవండి. అందులో సంపూర్ణ జ్ఞానం ఉంది. శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతంలో సరళంగా ఉంది. ఇది శ్రీపాద శ్రీ వల్లభులే కలికి అవతారం అనేది వచ్చే వాళ్ళు ఎవరో కదా, శ్రీపాద శ్రీ వల్లభులే. కాబట్టి తీసుకొచ్చి చదవండి. అదృష్టం పెంచుకోండి, మీ భక్తిని పెంచుకోండి. ఇప్పుడు జరిగిన పిఠాపురంలో జరిగిన ఏంటి, శ్రీపాద శ్రీ వల్లభుని ఒక పెద్ద మనిషి అడిగితే ఏం జరిగింది, పెద్ద విషయాలు జరుగుతున్నాయండి. మీరు తెచ్చుకొని చదవండి. ఇంకొక విషయం అండి, చాలా పెద్ద విషయం, గోప్యమైన విషయం, ఎక్కడో దాగి ఉన్నదేం కాదు, శ్రీపాద శ్రీ వల్లభుల చరితామృతంలో ఉంది, చెప్పబడింది. ప్రామాణికము అవన్నీ ఉండేయండి. శ్రీపాద శ్రీ వల్లభుల గురించి వేదాల్లో కూడా ఉంది. మీరు వేద పఠనం చేసే వాళ్ళకి చూసుకోండి. పూర్తి చెప్పాలండి. ఎవరైనా ఇప్పుడు వేదాల్లో లేదు, అక్కడ లేదు, ఇక్కడ లేదంటే మరి ఇక్కడ ఉంది చెప్పాలి. వేరే వాళ్ళు అంటూ వేదాల్లో లేదు అని కొన్ని కామెంట్స్ చేసినా అది కాదండి. లేకపోతే మరి ఎక్కడ ఉంది చెప్పాలి. మరి ఎవరో చెప్పాలి. ఇప్పుడు నాకు ఉన్నది కష్టం ఉంది, మరి ఏ దేవుని మొక్కాలి చెప్పండి. పర్మనెంట్గా, టెంపరీ కాదు. ఏదో వ్రతం చేసుకున్న పని అయిపోయింది, పక్క జరుగుతున్నట్టు అడవది. అయ్యప్ప మాల వేసుకున్న 41 డేస్లో ఏదో ఒక కోరిక ఉంది, తీరింది అంటే కాదండి. తర్వాత నా భవిష్యత్తు ఎట్లా, నా ఫ్యూచర్ ఏంది, నా జన్మ ఎందుకు ఇచ్చిండు, ఇవన్నీ నాకు ఎవరు చెప్పాలి. గురు సాంప్రదాయంలో తెలుస్తాయి. ఆ గురు సాంప్రదాయానికి ఆద్యుడే పూర్ణ పరబ్రహ్మ అయిన దత్తప్రభు. అది చెప్పొద్దా మరి? ఈ పెద్దవాళ్ళు చెప్పొద్దా? ఎందుకు చెప్పడం లేదండి? ఎందుకు చెప్పడం లేదు? తెలిసి కూడా ఎందుకు చెప్తలేరు? అది ఇక మీకు తెలుసుకోవాలి. వాళ్ళకి మీకు మన హిందూ బంధువులకు తెలుసా అండి, దత్త బంధువులకు, హిందూ బంధువులకు అందరికీ మీరు ఆలోచించాలి. ఇది కొద్దిగా ఈరోజు వీడియో కొద్దిగా పెద్దగా ఉంటుందండి. మీ ఓపిక ఉన్నా, మీరు వినకున్నా నేను పోస్ట్ చేస్తాను. ముందే చెప్పానండి, చేస్తాను. నేను నాకు ఏదో చేయాలి అని ఉంది, మంచిగా చెప్పాలని చెప్తాను. విషయం ఏంటండి, చెప్పరు, ఏం చేయాలని చెప్పరు. వాళ్ళు చేసుకుంటారు. సరే పోనీ చెప్పరు కదా, మరి వాళ్ళు చేయరా అంటే చేయరా. వాళ్ళు 100% వాళ్ళు చేసుకుంటారు. ఇది ఎక్కడ న్యాయం అండి? వాళ్ళు చేసుకుంటారు. ఇక మరి పేర్లు తీసి మరి చెప్పలేము, చేసుకుంటారు వాళ్ళు, మనం చెప్పరు. అందుకే కదా ఏదో సనాతన ధర్మం అని, హిందూ ధర్మం అని, ఆదాని ఇదాని ఇవన్నీ ఇక్కడికి వచ్చినాయండి. ఒత్తిడి అంటే ఒకరిని పక్కకు పెట్టడం వల్లనే వచ్చినాయి కదా ఇవన్నీ. మీరు ఎందుకు చెప్పలేదండి దత్తాత్రేయ బాబు గారి గురించి? వాళ్ళ ఇష్టం, దత్తార్పణం. సరే, నేను ఇప్పుడు పెద్ద విషయం చెప్పాలనుకుంటున్నా కదా. ఆ విషయం చాలా పెద్ద విషయం అండి. మీరు శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతంలో ఉన్న విషయమే. దానిని నాకు అర్థమైంది, పూర్తిగా మీకు చెప్తే ఈరోజు శ్రీపాద శ్రీ వల్లభులు శ్రీపాద శ్రీ వల్లభులు వాళ్ళ అమ్మను వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళిండు ఎవరికి తెలియదండి. 16 సంవత్సరాల వయసే ఉంటుంది. ఎప్పుడు దత్తప్రభుది, శ్రీపాద శివరామ స్వామిది. వెళ్ళిండు, కాశీకి వెళ్ళిండు, తర్వాత ఎక్కడికి వెళ్ళిండు తెలియదు. అవన్నీ గుప్తంగా ఉంటాయి. గోకర్ణం వెళ్ళిండు, అన్ని డీటెయిల్స్ కొద్దిగా ఉంటాయి. అందులో పూర్తి లాస్ట్కి వచ్చి కురువాపురంలో ఆగిండండి. అక్కడే అంతర్ధానమైండు. ప్రస్తుతం ఇప్పుడైనా దర్బార్ కానీ ఆయన హెడ్ ఆఫీస్ మొత్తం కురువాపురంలో ఉంటుందండి. మక్తల్ మండల్, పాత బైపుండ డిస్ట్రిక్ట్లో. చూడండి ఒకసారి వెళ్ళి, మీ అదృష్టం బాగుంటే వెళ్తారు. అదొకటి. అయితే శ్రీపాద శ్రీ వల్లభుల ప్రభువు ఎవరు అంటే పూర్ణ పరబ్రహ్మ దత్తప్రభు అవతారమే. దత్తప్రభే కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారం. అయితే ఈ ఒక పెద్ద విషయం చెప్పబోతున్నా. అదేంటి అంటే, ఇప్పుడున్న ప్రస్తుతం షిరిడి ఉంది కదండి, షిరిడిలో ఇది శ్రీ సాయిబాబా సచ్చరిత్రంలో ఉంది.
అది కూడా చెప్తాను నేను, దాన్ని కూడా మీకు క్రోడీకరిస్తా, మీకు ప్రామాణికంగా కావాలని చెప్తాను నేను అది కూడా పారాయణం చేసిన నేను ఎప్పుడో 25 years బ్యాక్ చేసిన నేను, ఇప్పుడు చెప్తున్నానండి. శ్రీపాద శ్రీవల్లభ ప్రభు అక్కడ గుహలో ఇప్పుడున్న నింబ వృక్షం అంటే వేప చెట్టు ఇప్పుడు కూడా ఉంది అక్కడ. అందులో అండర్ గ్రౌండ్లో గుహ ఉంటుంది. ఆ గుహ లోపల 4 నందదీపాలు ఉంటాయి. అందులోపల 5000 years 5000 సంవత్సరాలు తపస్సు చేసుకొని 12,000 సంవత్సరాలకు కావలసిన తపఫలం అక్కడ ఉన్న షిరిడి సాయిబాబాకు ధారపోసి ఆయనకు అక్కడ అప్పు చెప్పి వచ్చిండండి. 12 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాలు తపస్సు చేసుకొని 12,000 సంవత్సరాలకు కావాల్సిన తపశక్తిని క్రియేట్ చేసి అది షిరిడి సాయిబాబాకు అప్పేపు వచ్చిండు. షిరిడి సాయిబాబా ఎవరో కాదండి, శ్రీపాద శ్రీవల్లభుల ప్రభుల అంశ. ఆయన శిష్యుడే. ఆయన హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ మీకు ఎందుకంటే అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఉందని కూడా తెలుసుకోండి, వెళ్ళి పూర్తిగా చదవండి ఇవన్నీ. లేదు పోయి మీకు అంత ఓపిక ఉంది, అంతమంది భక్తులు, మీరు ఇతరులకు చెప్పగలుగుతారు, ఇతరులకు ప్రేరణ ఇవ్వగలుగుతారు, హిందూ సాంప్రదాయం డెవలప్ చేయాలని మీకు బాగా చాలా ఆలోచన ఉత్సుకత ఉంటే వెళ్ళి షిర్డీకి వెళ్ళి సాయిబాబా దగ్గర చేయండి. ఏం చేయాలి అక్కడ వెళ్ళి పారాయణ చేసి అడగండి, ఆయన సాయిబాబా చెప్తాడు మీకు. మీరు అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ చెప్తాడు, వెళ్ళండి. మీకు అంత భక్తి ఉంటే, నువ్వు పర్ఫెక్ట్ హిందూ అయితే వెళ్ళండి. అరే పిచ్చి పిచ్చి విషయాలు మాట్లాడకూడదండి, తప్పు. దేవుల గురించి ఎవరు ఏంది అనేది మనకు తెలియనప్పుడు, నాకు తెలియదండి పూర్తిగా. నేను డైరెక్ట్ మన శ్రీ గురుదత్తాచరణమ్మ గ్రూప్లో పెట్టినా అండి. నాకు సాయిబాబా గురించి పూర్తిగా తెలియదు. మీకు తెలిస్తే ఏమన్నా సానుకూల సమాచారం ఉన్నా మాకు పంపండి, మేము కూడా విని సంతోషిస్తాం. అది విషయం అండి. సాయిబాబా గారికి ఇచ్చిన పవర్ అంతా శ్రీపాద శ్రీవల్లభలో ఇచ్చిన పవర్. ఆయన శిష్యుడు, ఆయన అంశ. ఇంతకన్నా ఏం అవసరం లేదు. ఇక నీకు ఆయనకు పుట్టుపూర్వోత్తరాలు ఏంది, ఆయన ఎవరు, ఆయన అంకుశ బాబు, ఆయన గురువు శిష్యుడు, అవన్నీ కాదండి. శ్రీపాద శ్రీవల్లభుల శ్రీపాద శ్రీవల్లభ ప్రభువుల పవర్ శక్తి ఎక్కడ ప్రసరిస్తుంది, అది ఆ శక్తే నడిపిస్తుంది, అక్కడికి వెళ్ళే భక్తులకు కనికరిస్తుంది, కరుణిస్తుంది అన్న విషయం అయితే నిజం కదా. ఇది పచ్చి నిజం, తెలుసుకోండి. ఇంకా మీరు చెప్పకపోతే మేమేం చేయలేమండి. ఇప్పుడు పెద్దవాళ్ళని అడగబోతున్నా నేను, వాళ్ళు చెప్పారు కావచ్చు, చెప్పకపోతే అది నేనేం చేయలేనండి, అది వాస్తవమే కాదు. ఇంకో విషయం అండి, ఇప్పుడు ఇదే విషయము ప్రామాణిక కొద్దిగా నాకు తెలిసింది శ్రీ షిరిడి సచ్చరిత్రంలో ఉంది. ఏముంది అంటే, శ్రీ షిరిడి సాయిబాబా సచ్చరిత్ర గ్రంథంలో ఏముందంటే, ఒకసారి చిన్న బాలుడు, ఆయన చిన్న బాలుడు 12 సంవత్సరాలు ఉంటాయి అప్పటికి. వాళ్ళు కొన్ని రోజులు కనిపించకపోతే గ్రామస్తులు ఎట్టెళ్ళిండో అని చెప్పి అక్కడ తవ్వి చూస్తే గుహ కనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పే గుహ. ఆ గుహలో అన్ని జపమాలలు ఉంటాయి, నందదీపాలు వెలుగుతూ ఉంటాయి. అప్పుడు ఇమ్మీడియట్ సాయిబాబా అక్కడికి వస్తాడు. అప్పుడు అతనికి నాకు 16 years లోపే వచ్చి, అయ్యో ఇది నా గురుస్థానం అండి, మీరు చేయకూడదు ఇట్లా అని చెప్పి మళ్ళీ మూసేస్తారు. ఇప్పుడు ఆ ప్లేస్ అక్కడ ఉందండి, నింబా వృక్షము. మీరు షిరిడి వెళ్తే చూడండి, అది శ్రీపాద శ్రీవల్లభుల ప్రభు తపస్సు చేసుకున్న ప్లేసు. ఇంకా ఉన్నాయండి, తెలుసుకోండి. తెలియక మాట్లాడడం కాదండి. ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభ ప్రభుల గ్రంథము ప్రామాణికం ఏంటి అంటే, ఇప్పుడు హిందూ అయి ఉండి నువ్వేం మాట్లాడతావా? బొట్టు ఎందుకు పెట్టుకున్నావు, బొట్టు ఏమిటితో తయారైంది అని మాట్లాడితే అర్థం ఏంటిదండి? బొట్టు పెట్టుకోవడం ముఖ్యము, రెడ్డిగా కనిపించడం ముఖ్యము, విభూతిలా కనిపించడం ముఖ్యం. నీకు ఎవరో మాట్లాడుతుండ్రు, హిందువులు కాదు, ఆయన ఇది కాదు, అది. మీరెవరండి మనలో గురించి మాట్లాడము? నీ గురించి నీకు ఏమైనా తెలిస్తే చెప్పు, ఏమైనా పాజిటివ్ విషయం ఉంటే చెప్పు, ఉపయోగపడేది. ఇప్పుడు ఎవరో ఏంది అన్న విషయం మనకు అవసరం లేదండి. నీకు మన హిందూ సాంప్రదాయం కానీ ఇతరులకు ఏమైనా మంచి జరిగే విషయాలు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? నీకేమైనా దారి తెలుసా? చెప్పండి, నేను చెప్తా. మంచి జరిగేందుకు ఏం చేయాలో చెప్పాలి కదా. నేను చెప్తేనే పనులు అయింది. నేను వచ్చి నా దగ్గరికి వచ్చి కూర్చొని, నాది దైవిక గుణం అండి, నాకు ఆ లక్షణాలు వచ్చినాయి. దైవ సంపద అనేది 26 లక్షణాలు ఉంటాయి, అందులో ఉన్నాయి. నాకు 98% ఉన్నది, ఎబో ఉంది నాకు, అంటే 26 గుణాలలో.
100% లేదు, ఉన్నాయి. నా దగ్గర వచ్చి కూర్చుంటే దత్తప్రదయ వల్ల ఏ సమస్య వాళ్ళు అడిగితే నేను దత్తయ్య తండ్రి అని నేను తెలుసుకొని చెప్పుతే వాళ్ళు కాని వాళ్ళంటూ లేరండి. నాకు 48 సంవత్సరాలండి. ఇది ఇప్పటి నుంచి కాదు, నేను చిన్నప్పటి నుంచి నాకు ఉంది, నాకు తెలియదు, తెలుసుకున్నా. దత్తయ్య అంటే నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, చెప్పేస్తారు నాకు ఇది అని చెప్పేస్తాను నేను. దీంట్లో వాళ్ళు వచ్చి నాకు కడుపు వస్తుంది అని చెప్పి నా ముందు కూర్చుంటే నేను కళ్ళు మూసుకొని నాకేం అవసరం వీళ్ళతో నేను అనుకునే వ్యక్తిని కాదు. ఇమ్మీడియట్ రియాక్ట్ కావాల్సిందే, నాలో ఉన్న దైవత్వం బయటకు వస్తుంది, వచ్చి చెప్తుంది ఏంటి విషయం ఏంటిదని. ఆయనే దత్తప్రభు చెప్తాడు. చెప్పినప్పుడు డైరెక్ట్ ఇమీడియట్ వాళ్ళకి ట్రీట్మెంట్ అయిపోతుంది. నాకు కష్టమవుతుంది, ఓకే, అది దత్తార్పణం, ఆయన చూసుకుంటుంది. ఇది జరుగుతూ ఉందండి. ఇది నేను చేయగలుగుతున్నా, మీరు ఎవరైనా చేస్తారా? కామెడీ చేసావు వ్యూస్ కొరకు, వీడియో వ్యూస్ కొరకు ఏమో కొరకు చేస్తే దానికి నేను సరే, అది వేరే విషయం. అది వాళ్ళు బతికే కొరకు చేసుకోనండి, ఒప్పుకొని చేసుకొని ప్రయత్నం చేసుకుంటే వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోండి, అది మంచిదే. ఇప్పుడు ఎవరు బతకాలి కదా మనుషులు, ప్రతి ఒక్కరు వాళ్ళ కూడా భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా పోషించుకోవాలి, వాళ్ళకు కూడా కొన్ని కోరికలు ఉంటే తీర్చుకోవాలి, ఎన్నో చేసుకోవాలి. అది దేవుడు పట్టుకుంటే దేవుడు తీరుస్తారన్న విషయం వాళ్ళకి తెలియదు. ఇట్లా కాదు, దేవుడు తీరుస్తాడు, ఇంటికి వస్తాయి అన్నీ, అది తెలుసుకోవాలి. ఇంకో విషయం అండి, ఇప్పుడు వాళ్ళు మాట్లాడే వాళ్ళు నేను చెప్పిన కదా, ఏమైనా దారి చూపించగలుగుతారా? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టి మన హిందూ సాంప్రదాయంలో అయ్యగారులు చెప్పిన విషయాలు కానీ, బ్రాహ్మణోత్వం చెప్పిన విషయం కానీ, ముడుపు కట్టి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని తలనీలాలు ఎందుకు వేయాలో కారణం ఉంటుంది, వాళ్ళు తలనీలాలు ఇస్తుందండి అని చెప్తే కోరికలు తీరుస్తాడు. ఇది పద్ధతి. ఇట్లాంటివి చెప్పండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఒక ఆయన అక్కడికి వెళ్ళిండట, ఒక గురువు, ఒక బ్రాహ్మణోత్తరుడు, మంచి వ్యక్తి. బ్రాహ్మణుడు అంటే ఆ క్యాస్ట్ కాదండి, ఒక బ్రహ్మజ్ఞానం తెలిసినాడు బ్రాహ్మణుడు. అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ కోటాను సంపద కనబడుతుంది. ఇటు చూసిన బంగారం, వాకిలి అవన్నీ ఉన్నాయి కదా. అయితే ఆ వెళ్ళిన వ్యక్తి నెగిటివ్ ఆలోచించలేదండి. ఏం ఆలోచించిందంటే, తండ్రి వెంకటేశ్వర భగవాన్ తండ్రి పరమాత్ముడి, ఆయన పరమాత్ముడే, ఆయన దత్తప్రభు, ఆయన ఎవరో కాదు, ఆయన శ్రీపాద స్వామి. ఇంతమందికి కోరికలు నెరవేర్చింది కాబట్టే ఇంతమంది తీసుకొచ్చి ఇవన్నీ సమకూర్చిండ్రు. ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన భక్తులు ఇచ్చిన విరాళాలతో ఇంత పెద్దగా క్షేత్రం అయింది. కొన్ని వేల కోట్ల ఆస్తి ఉంది, ఓకే, వచ్చింది, ఆస్తి ఉన్నది, వచ్చింది, ఆడ బంగారు వాకిలు ఉంది, గవి ముఖ్యం కాదండి. ఇంతమంది కోరికలు తీర్చిండు. ఫస్ట్ కోరికలు తీర్చినందుకే అవన్నీ కోరికలు తీర్చినందుకు తెచ్చిచ్చారు కదా వాళ్ళు, జయగురుదత్త. మరి అది ఎందుకు ఆలోచించారు ఆ వేళ? కోరికలు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర భగవాన్ తీర్చిండు అని ఎందుకు అనుకుంటలేరు? ఇంత సంపద వచ్చిందని అనుకుంటే అయిపోతుందా? ఆయన ఏమన్నా ఏం చేస్తాడు? ఆయన వస్తే సంపద వస్తే అట్టే నిల్చొని ఉంటాడు కదా, కూర్చొని ఉంటాడు, కనీసం ఎనీ టైం రెడీ ఉంటాడు పని చేసేందుకు నీకు. అరే అట్లా ఆలోచించాలండి దైవత్వం గురించి. శ్రీపాద శ్రీవల్లభ గురించి మీకు ఏం తెలుసండి? ఒక పెద్ద మనిషి ఫస్ట్ మీటింగ్లో, నేను మీటింగ్ వీడియో చూసిన, నేను రాజకీయ నాయకుడు, శ్రీపాద శ్రీవల్లభ స్వామి సాక్షిగా నేను గెలిస్తే గవర్నమెంట్ రాకున్నా పర్లేదు, నా ఫ్రెండ్స్ ద్వారా తీసుకొచ్చి నేను పిఠాపురం డెవలప్ చేస్తాను మొక్కిండు. అతనికి ఎంత పెద్దగా లాభం వచ్చింది, ఎంత పెద్దగా వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోతుండో మీరే ప్రస్తుతం చూసుకోవాలి. పేర్లు మనం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు భక్తులైతే, నిజమైన భక్తులైతే, నిజమైన హిందువులైతే తెలుసుకోండి. అది నేను విన్నా. అట్లుంటుంది ప్రభుది అనేది, మామూలుగా ఉండదు. మీరు అనుకుంటారు దత్తప్రభు విషయాలు బాగా పెద్ద విషయాలండి నేను చెప్పేటి. నా ఇష్టంతో కాదు అన్నది విషయం కూడా చాలాసార్లు చెప్పిన, ఆయన ప్రేరణతో చెప్తున్నా. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ప్రాజ్ఞ, ఆయన సిస్టమే నడుస్తుంది. మీరు పట్టుకోండి ఫస్ట్ ఈ విషయం. సాయిబాబా బాబా ఇట్లా అనకూడదండి ఎవరిని, మనకు తెలియదు. ఇంత పెద్ద మరి సరే ఓకే అండి, సాయిబాబా గారి గురించి మాట్లాడుతున్నారు మీరు, ఓకే. తప్పుడు మాట్లాడితే తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళకు వాళ్ళ కర్మ, వాళ్ళ పాపం వాళ్ళకి తగులుతుందండి. ఇంత పెద్ద ఆలయాలు ఎట్లా కడుతున్నారండి మరి? ఇప్పుడు ఉన్న మన చుట్టుపక్కలనే కనీసం ఒక సిటీలో 1 లక్ష ఉన్న జనాభా ఉన్న సిటీలో ఒక 5-6 ఆలయాలు, పెద్ద ఆలయాలు ఉంటాయి. డబ్బులు ఎడికి వస్తున్నాయండి? ఎట్లా కడుతున్నారండి? ఎట్లా కడుతుంది తెలుసా మీకు? మీరు ఇచ్చిన ఫండ్సే, ఆ ఇచ్చిన భక్తులే, సాయిబాబా భక్తులే, దత్త భక్తులే. ఎందుకు ఇస్తారు?
వాళ్ళ పనులు అవుతున్నాయి కాబట్టి, వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ఇస్తున్నారు. కోరికలు ఎవరు నెరవేరుస్తారు? ఆయనే కదా, దత్తప్రభే, సాయి దత్తే కదా. ఆయన దత్తప్రభు అంశే అండి, తెలుసుకోరు పూర్తిగా. అవధూతలు ప్రతి యుగంలో 1,25,000 మంది యోగులు అవధూతలను తీసుకొని వచ్చి వాళ్ళని తయారు చేసి శ్రీపాదశివుల్లో కూడా అని అన్నా ఓకే, దత్తప్రభు అన్నా ఓకే, వాళ్ళు ఈ ప్రపంచంలో మొత్తం శుద్ధి చేస్తారండి. గురు పరంపర మొత్తం నడిపిస్తారు. 1,25,000 మంది వస్తారు. ఇది తెలుసుకోండి. ఇది అవన్నీ తెలుసుకున్నంత మనం తెలుసుకోవాలని మీరు అనుకుంటే తెలియదు. ఆయన ఇష్టం ఉండాలి, దత్తప్రభు ఇష్టమే. అందులో సాయిబాబా ఒకరు. ఎందరో గజానంద్ బాబు ఉన్నాడు, సమర్థ అక్కలుడు మహారాజు ఉన్నాడు. ఓకే, ఎన్నెన్ని పేర్లు చెప్పమంటారు? గోపాల్ బాబా ఉండే పిఠాపురంలో, నాంపల్లి బాబా ఉండే. 1,25,000 మంది ఎందరి పిల్లలు మేము చెప్పగలుగుతామండి. వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళు పిచ్చోళ్ళకి తిరుగుతూ ఉంటారు. వాళ్ళు సాయిబాబా ఉండి ఏం తీసుకుని అనుకుంటారని మీరు పూర్తి చదవండి, పూర్తి తెలుసుకోండి. తెలుసుకోకుండా అనడం పాపం ముడగట్టుకోవడమే అండి. నాకు తెలిసిన విషయం ఇది. నేను ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయాలని కాదు విషయం ఇది. కాబట్టి దత్త సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు నిరాడంబరంగా, ఏం తెలియకుండా, ఎవరికి అర్థం కాకుండా, ₹1 కూడా ఉండదు వాళ్ళ దగ్గర, అట్లా జరుగుతాయండి. అట్లే ఉంటారు. వాళ్ళు నమ్మడం కూడా కష్టం. మనం వెళ్ళలేము, నమ్మము, నిజం కాదనుకుంటాము, ఆయన దగ్గర ఏం లేదు కదా అనుకుంటాము. ఇవన్నీ కాదండి. ఫస్ట్ శ్రీపాద స్వామి చరితామృతం తీసుకొచ్చుకుంటే కొద్దిగా అందులో ఎందుకు మళ్ళీ చెప్తున్నా అంటే చాలా ఇన్ఫర్మేషన్ బాగా ఉందండి. సరళంగా అర్థమయ్యేలా ఉంది. తీసుకొచ్చుకొని చదువుకోండి. మీరు పారాయణం చేస్తూ అర్థం కానప్పుడు మళ్ళీ చదివితే అర్థమవుతుంది ఎవరు ఏందనేది. అట్లా ఇప్పుడు జరిగిన విషయాలు ఇంత ఉన్నది అంత ఉన్నదని ఆలోచన కాదండి. వాళ్ళ దేవుడు ఎవరైనా కానీ, వాళ్ళు శివపరమాత్మ కానీ ఇప్పుడు మొక్కుతూ ఉంటే ఆయన ఏం చెప్పిండండి షిర్డీ సాయిబాబా? దేవుళ్ళని మొక్కమని చెప్పిండు. మీకు తెలియకపోతే తెలుసుకోవాలి పూర్తిగా. అట్లా కామెంట్ అంటే ఆయన ఎవరు, ఆయన పుట్టుకుర్రతో నీకేం పనండి? ఆయన వాళ్ళ అవధూతలు వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎక్కడికి వచ్చారు కూడా వాళ్ళ విషయాలు ఎవరు చెప్పరు. గొప్పంగా ఉంటాయి అవి. అది తెలుసుకోవాలి. బాగా పెద్ద పెద్ద విషయాలు ఇవి. నేను రాను చెప్తా ఉంటా. మీరు అర్థం చేసుకొని మూవ్ అయితే చెప్తా ఉంటా. లేదు మీరు అర్థం చేసుకోకుండా నాతో అయినంత వరకు అయితే నేనైతే వీడియోలు ఓందత్త ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటా. ఇంతకుముందు గురుదత్త వరలో కూడా కొన్ని వేల పోస్టులు వీడియోలు పెట్టినా, అది టెర్మినేట్ అయింది. అయినా కానీ మళ్ళీ ఒకటి మళ్ళీ చేస్తూనే ఉన్నా. మళ్ళీ ఓందత్త ఛానల్ స్టార్ట్ చేసి ఇంకా ఉన్నాయి ఛానల్స్ పెడుతూనే ఉన్నా. నా ప్రయత్నం నేను చేస్తా అండి. తర్వాత దత్తార్పణం, దత్తప్రభుదయ మనం ఏం చేయలేమండి. అర్థం చేసుకోండి, తీసుకొచ్చుకొని. నేను అసలు యాక్చువల్గా నేను ఈరోజు మాట్లాడుకున్న టాపిక్ ఏంటో కూడా నాకు తెలియదు. మీకు ప్రమాణం చేసి చెప్పమని చెప్తాను. నాకు ఏం తెలియదు. నచ్చి కూర్చున్నా మొదలుపెట్టినాను అంతే. ఇక మీరు దీన్ని నెగిటివ్ పాజిటివ్ ఏ రకంగా తీసుకున్నా నేనేం చేయలేను. కాబట్టి దత్తార్పణ, దత్తప్రభు నాతో మాట్లాడిస్తుండు. ఆయన ప్రేరణ ఆయనే మాట్లాడిస్తుండు, నేను కాదు. ఇది విషయం అండి. అది కొద్దిగా వినబడి అంటే మన గ్రూప్లోకి వచ్చింది కాబట్టి ఆ విషయం నేను సాయిబాబా గురించి చెప్పిన. నేను ఎప్పుడు సాయిబాబా ఏ గురువులకు వ్యతిరేకం కాదండి. నేను మొక్కండి. మీరు మీ గురువే, ఆయన గురువే దత్తప్రభు. ఆయన మీ గురువును మొక్కితే దత్తప్రభు మొక్కినట్టే మళ్ళీ ఆయనకే చేరుతుంది. మీరు ఎవరిని విడిచిపెట్టి ఎక్కడెక్కడికో పోయి ఎవరెవరు చెప్పిన మాటలు క్రిటిసైజ్ అంటే వాళ్ళు బతుకుదేరే ఒకరికే చేస్తున్నారండి. కరెక్ట్. ఇది మర్చిపోండి మిగతా విషయాలు. మనం దత్తయ్య గురించి అయితే మాట్లాడుకుందాం. తీసుకొచ్చుకొని శ్రీపాద స్వామి చరితాంశం చదవండి. అప్పుడు అర్థమైతే కొద్దిగా అర్థమవుతుంది. నేను చెప్పింది అర్థమవుతూ ఉంటాయి. మీ జీవితం కూడా స్మూత్గా పోతూ ఉంటుంది. కష్టాలు వస్తాయండి మనిషికి. నువ్వు ఫస్ట్ ఈ పరమాత్మ జ్ఞానం, పరబ్రహ్మ జ్ఞానం, పరమాత్మ జ్ఞానం రెండొకటి పాదాలు పట్టుకుంటే అవన్నీ మెల్లమెల్ల స్మూత్గా మీకు తెలియకుండా పక్క జరుగుతూ ఉంటాయి. నేను ఒక వీడియోలో చెప్పినా కంటే నా పరిస్థితి మరి ఏం చేస్తాం? ₹1,00,000 జీతం ఉండే నాది. పరిస్థితి ఏంది? ఎప్పుడు 2017లో, ఇప్పుడు 5 lakhs ఉంటుండే నా సాలరీ. అంత పర్ఫెక్ట్. వర్క్లో ఎలాంటి లేదు. 100% ఎఫిషియన్స్. పర్ఫెక్ట్ ఉన్న వ్యక్తిని నేను. ఆల్ ఇండియా బెస్ట్ మేనేజర్ అవార్డు వచ్చింది నాకు థాయిలాండ్లో. అలాంటి వ్యక్తిని నేను. మరి ఏం చేస్తాం? దత్తప్రభుదయ, అది కూడా దత్తప్రభుదయ ఇచ్చింది కూడా. ఇప్పుడు నడిపించే కూడా ఆయన నడిపిస్తాడు. ఇక ముందు నడిపిస్తాడు.
అయితే విషయం ఏంటంటే కష్టాలు వచ్చినాయి నేను మొక్కుతాను మొక్కు, కానీ పరమాత్మను పట్టుకొని వెళ్ళు. పరమాత్మ కూడా అను శివభగవాన్ దగ్గరకు, శివ పరమాత్మ, అమ్మ దగ్గర, లలిత పరమాత్మ, దుర్గా పరమాత్మ, అమ్మని అనుకుంటూ పరమాత్మను కూడా మీ ఈ మీరు ఏ ఏ కాజ్ ఏ విషయానికైతే మీరు వచ్చిర్రు ఈ భూమికి, అది కూడా ఈ భూమిపైకి మీరు దేని కొరకు వచ్చిర్రు అది కూడా మీకు దారులు ఓపెన్ కావాలంటే పరమాత్మను తలుచుకోవాలి. కోరికల కొరకు దేవుళ్ళని తలుచుకున్న పర్లేదు, పరమాత్మను అనుకుంటూ పోతేనే మీరు మూవ్ అవుతూ ఉంటారు. మీరు వచ్చిన ఈ జన్మకు సార్థకత జరుగుతూ ఉంటుంది, సార్థకత చేకూరుతూ ఉంటుంది. ఇది విషయం అండి. మనము జాగ్రత్తగా చేసుకుందాం, ముందుకెళ్దాం. ఇంకోటి, కొందరు కష్టాలు ఉన్నారని చెప్పి కామెంట్ వస్తున్నాయి, విషయం ఓకే, దానికి మనమేం చేయలేం, దత్తప్రభు చేశారని. ఘోర కష్టోద్ధారణ స్తోత్రం అనేది మన ఓం దత్త ఛానల్లో ఉందండి. నేను దాని లింక్ ఇప్పుడు నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో పెడతాను. నేను ఆ లింక్ చూస్తూ దాన్ని నేర్చుకోండి. అది ఎందుకు చెప్పడం లేదు, నేను లింక్ ఎందుకు పెడుతున్నా అంటే అది స్పష్టంగా చిన్న మిస్టేక్ కాకుండా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాతనే ఆయన ముందు కూర్చొని చదవాలి. ఘోర కష్టోద్ధారణ స్తోత్రం ఏ చిన్న మిస్టేక్ లేకుండా చదవగలిగినప్పుడే మీకు ఫలితం వస్తుంది. అది నేను పంపిస్తాను మీకు. లేదు మీరు చదవలేనంటే వినండి, రోజు వినండి, రోజు 11 సార్లు వినండి. శ్రవణం పఠనం, ఫలితం సేమ్, ఫలితం సమానం. ఇది పురాణ ఇతిహాసం ప్రతి గ్రంథంలో ఉంది. కాబట్టి నేను చదవలేని వారు వింటారనే నేను పోస్ట్ చేస్తున్నా. స్తోత్రాలు ఎవరు చెయ్యరు, ఏ గ్రూప్లో లేవు, ఏ ఛానల్లో తక్కువ, ఎవరో గొప్పవాళ్ళు నిజమైన దత్తభక్తులు చేస్తారు. మిగతా వాళ్ళు చేయరు, స్వార్థపరం వాళ్ళు చూసుకున్న వాళ్ళు చేయరు. అది చూడండి, నేను పంపిస్తాను, నేను మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది కూడా వినండి. విని అది దాంట్లో లిరిక్స్ ఉన్నాయి అంటే మొత్తం రాసి ఉంది, కాబట్టి నేర్చుకోండి. నా ప్రొనౌన్సియేషన్ ఉంది, ఆ ఎట్లా వలికిన మనం పలకడం పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉంటే మీ కష్టాలు, ఆరోగ్య సమస్యలు, ఇతి బాధలన్నీ దత్తప్రభు దయ వల్ల తీరుతాయట. మీరు చేయండి, అందులో ఉంది. ఇది ఈరోజు విషయం అండి. ఈరోజు కొద్దిగా పెద్దగానే ఉంది వీడియో, మీరు చూడండి. మీకు ఓపిక చూడండి. ఒక 10 నిమిషాలు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆపుకొని మళ్ళీ కూడా వినొచ్చు. ఏంటంటే విషయం అయితే నేను ప్రిపేర్ అయ్యి వచ్చి ఏది రాసుకొనే చెప్తలేనండి, ఏది చదవలేదు, ఏం లేదు. నాకు తెలిసిన విషయాలకు బాగున్నాయండి. చాలా గోప్యమైన విషయాలు, నిగడమైన విషయాలు చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. నేను చెప్తా, మీరు విని బాగుపడి దత్తప్రభు పాదాల చెంతకు చేరి మీ జన్మను సార్థకత చేసుకొని ముందుకెళ్ళాలన్నదే నా కోరిక అండి. అంతకుమించి నేను చేసే దాంట్లో ఇది దత్త సేవ, దత్త ప్రచారం మాత్రమే. నేను చెప్తున్నా కదండి, నేను చెప్పిన వర్డ్స్ వినండి, మీరు పాటించండి. మీ రిలాక్సేషన్ మీకు ఎట్లా ఉంటుందో 3 డేస్లో మీరు 3 డేస్ చూడండి. నేను చెప్పిన వింటూ కనీసం ఆ స్తోత్రాలు వింటూ 3 డేస్ తర్వాత నాకు ఇవ్వండి. 3 డేస్ తర్వాత కామెంట్ చేయండి, అంతే. అంత ఉందండి, అంత ఉంది ఇక్కడ ఉంది, అంత ఏది ఉంది ఇక్కడ. అందుకే చెప్తున్నాను నేను. ఎందరో బాగుపడ్డారండి నేను చెప్పిన వాళ్ళు, నమ్మండి. నేను ఏదో ఫేక్గా మీకు చెప్పాల్సిన అవసరం ఏంటంటే పాజిటివ్, అంతే. ఓన్లీ మంచి విషయాలే మాట్లాడతాను నేను. ఎవరిని అని దూషించి మనం పాపం మూటగొట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఎవరిని కూడా మనకు అవసరం లేదు. నిందలు మోపితే ఏం జరుగుతాయి ఏందనేది బాగా పెద్ద విషయాలు ఉంటాయండి, అవి నేను తర్వాత చెప్తా వచ్చే వీడియోలో. కాకపోతే ఏంటంటే జాగ్రత్తగా మీరు దైవ భక్తి పెంచుకొని, పరమాత్మ జ్ఞానం పెంచుకొని ముందుకెళ్ళండి. ఇది నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నా, చేయండి. మీ దైవాన్ని నమ్ముకొని, దైవము పట్టుకొని పరమాత్మ జ్ఞానం పెంచుకోవాలి. పరమాత్మ అంటే దత్తప్రభు. జ్ఞానం పెంచుకొని ముందుకెళ్ళండి. ఇప్పుడు ఈరోజు మాత్రం సీరియస్గా మీకు చెప్పేది ఏంటంటే, సీరియస్గా మీన్స్ గట్టిగా సంతోషంగా మీకు అర్థమయ్యేలా చెప్పాలని అనుకున్న విషయం ఏంటంటే, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తీసుకొచ్చుకొని చదవండి. ఇప్పుడు సిస్టమ్ అంతా తత్వం తినండి. శ్రీపాద శ్రీవల్లభ స్వామిని అడగండి, మీకు ఏం మీ దగ్గరికి రాదు. మంచి కానీ చెడు సంగతి నాకు తెలియదు. మీరు అడిగి ముందుకెళ్ళండి, అవి చదవండి. మీకు
మంచి జరగాలని ఆలోచనతో చెప్తున్నాండి. నేను నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. మీరు వెళ్ళండి, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం ఈరోజే పర్చేస్ చేసుకోండి, తీసుకొచ్చుకొని మీకు ఇష్టం వచ్చినట్టు చదవండి. ఒక అధ్యాయమే, ఒక 10 నిమిషాలే, ఒక 2 పేజీలే, మీకు అర్థమయ్యి ఎంత అర్థమైతే ఎంత ఓపుకుంటే అంతవరకు చదవండి. తర్వాత అంత అర్థమైనాక మీకు ఇష్టమైతే నియమాలు పెట్టుకొని చదువుకొని ముందుకు పోండి. ఇది విషయం అండి. ఈరోజు నేను చెప్పిన ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. చూడండి, మీ బంధువులు కూడా షేర్ చేయండి. జాగ్రత్తగా ఉండండి, ఎవరి మాటలు నమ్మకండి, పాజిటివ్ తీసుకోండి. ఎవరి వీడియోనో చూడండి, పర్లేదు, అందులో ఉన్న మంచి విషయం తీసుకోండి, చెడు విడిచిపెట్టండి. ఎన్నో చెప్తారు వాళ్ళు. శ్రీపాద శ్రీవల్లభులు ప్రామాణికమైంది అంటారు. నీకు ఇవ్వాల్సిన అవసరం నాకేంటి అనాలి. మీకు అనుభవాలు అయితే కదా. కురువాపురం వెళ్ళండి, పోయి కురువాపురము ముక్తాల్ మండల్, మహబూబ్నగర్, ఓల్డ్ మహబూబ్నగర్ డిస్టిక్. అది పోయి కురువాపురం వెళ్ళి, కురువాపురంలో దీవిలో ఉంటుంది శ్రీపాద స్వామి సంస్థానం. అక్కడికి వెళ్ళండి, మొక్కండి, రండి. అక్కడ కూర్చొని అడగండి శ్రీపాద స్వామి. ఎవరికి పోయింది ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఏంటిది? ఈ అడిగే వాళ్ళు ఎవరో అక్కడ వెళ్ళాడు అడగండి. కురువాపురంలో కూర్చొని అడగండి. మీకు ప్రామాణికం కావాలా, ఇంకేం జరుగుతుందో తెలుస్తుంది. వెళ్ళండి అడిగి. అంతర్ధానం అయినరు శ్రీపాదేశ్వర స్వామి మాత్రం, అంతర్ధానం మాత్రమే అయింది. అక్కడ 100% ఉంటాడు, ఇప్పటికి కూడా ఉంటాడు. అది పూర్తి విషయం తెలియాలంటే గురు చరిత్రలో ఉంటుంది, శ్రీపాదేశ్వర స్వామి చరిత్రామృతం ఉంటుంది. ఇక మీకు ప్రతిదానికి ప్రమాణం కావాలంటే వేదాలకు కూడా ప్రమాణం లేదు. మరి మనిషి కూడా నువ్వు మన మనిషి అని ప్రమాణం ఏంటి? అట్లా ప్రమాణాలు అడగచ్చు, దొరికాయండి. మీరు వెళ్ళండి. పూర్తిగా ఎవరైనా భక్తులు ఉంటే పూర్వాపురం వెళ్ళండి, గానగాపురం వెళ్ళండి, ఫస్ట్ పిఠాపురం వెళ్ళండి, తెలుసుకోండి. ఫస్ట్ గ్రంథాలు చదివితే మీకు అర్థమవుతుంది ఎటు వెళ్ళాలి, ఎటు పోవాలి, ఎందుకు పోవాలి. ఏం చదువుతా ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. మీ పనులు కానీ, మీ కష్టాలు కానీ, మీ మనసు కానీ, ఫస్ట్ మనసు రిలాక్స్ అవుతూ ఉంటుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది ముందు ఎట్లా అడిగేయాలన్న విషయం, ఎట్లా అడుగులు వేయాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి, దత్తప్రభు పాదం ఎట్లా పట్టుకోవాలి, ఈ మహేష్ చెప్పే విషయాలు ఎంతవరకు నమ్మొచ్చు అన్న విషయం మీకు అర్థమవుతుంది. అవి కనీసం ఇన్ఫర్మేషన్ మీకు తెలియకపోతే నన్ను కూడా ఎట్లా నమ్ముతారండి మీరు? ఇప్పుడు సాయిబాబా గురించి మీకు చెప్పినా చూడండి, అందులో ఎంత పర్ఫెక్ట్ ఉందో. ఇంకా చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి. మన దేవుని మన నమ్మకపోతే ఎవరు నమ్ముతారండి? శ్రీపాద శ్రీవల్లభ ప్రభుయే నడుస్తుంది అంతా. ఇప్పుడు పట్టుకోండి, ఆయన పాదాలు పట్టుకోండి. ఆయన ఎక్కడో కదా మన తెలుగు రాష్ట్రాలు పిఠాపురంలో పుట్టిండు కాబట్టి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓకే అండి, జయ గురుదత్త. ఈరోజు ఇంతే అండి. మళ్ళీ చివరిలో మనం కలుద్దాం. జయ గురుదత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర, దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర, దత్త దిగంబర జయ గురు దత్త దిగంబర. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన దత్త ప్రభు చరణారవిందార్పణమస్తు. దత్తార్పణం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.